నమస్కారం మీనరాశివారికి. మీ జీవితంలో ఇప్పటివరకు ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు చూసి ఉండొచ్చు. కానీ మే 14, 15, 16, 17 తేదీలు మీ జీవితాన్ని పూర్తిగా మార్చే రోజులు కావచ్చు. రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం స్త్రీ పురుష వశీకరణ చేయబడును. ప్రేమించిన వ్యక్తి దూరమవ్వడం, భార్యాభర్తల మధ్య విభేదాలు, విద్యలో అభివృద్ధి లేకపోవడం, ఉద్యోగం రాకపోవడం, అప్పుల బాధలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, సంతాన సమస్యలు, కోర్టు సమస్యలు, ఆస్తి తగాదాలు, ఇంకా మానవ జీవితంలో జరిగే ఎటువంటి సమస్యలకైనా 20 రోజులలో పూర్తి పరిష్కారం చేయబడును. నమ్మకంతో సంప్రదించండి. ఫోన్ నంబర్ 9032131622 కాల్ చేయండి. ఎందుకంటే ఎస్ అనే అక్షరంతో ప్రారంభమయ్యే ఒక వ్యక్తి ద్వారా మీకు 2 అతిపెద్ద శుభవార్తలు రాబోతున్నాయి. ఆ విషయం తెలుసుకున్న తర్వాత మీరు నిజంగానే ఆశ్చర్యపోతారు. ఇప్పటివరకు ఆగిపోయిన అదృష్టం ఒక్కసారిగా పరుగెత్తడం ప్రారంభిస్తుంది. మీరు ఈ వీడియోను యాదృచ్ఛికంగా చూడడం కాదు, పరమశివుడు మీకు ఇవ్వబోయే సంకేతంగా భావించండి. ఈ వీడియోలో మీకు రాబోయే శుభవార్తలేమిటి? ఎస్ అనే వ్యక్తి ఎవరు? ప్రేమ, డబ్బు, ఉద్యోగం, కుటుంబం విషయంలో ఏం జరగబోతోంది? మీ జీవితాన్ని మార్చే ఆ ఒక్క ఫోన్ కాల్ ఎప్పుడొస్తుంది? ఇవన్నీ పూర్తిగా తెలుసుకోబోతున్నారు. అందుకే ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు శ్రద్ధగా వినండి. చివర్లో చెప్పే ఒక ముఖ్యమైన విషయం మీ జీవితాన్నే మార్చే అవకాశముంది. మీరింకా మా రుద్రఫలాలు కుటుంబంలో సభ్యులు కాలేదంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి, షేర్ చేసి, బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి పవర్ఫుల్ జ్యోతిష్య ఫలితాలు మీరు మిస్ అవ్వకూడదు. అయితే ఆలస్యం చేయకుండా మే 14, 15, 16, 17 తేదీల్లో మీనరాశివారికి జరగబోయే ఆ ఆశ్చర్యకరమైన విషయాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. హరహర మహాదేవ! మీనరాశివారికి ఈ 4 రోజులు చాలా కీలకమైన సమయం. ముఖ్యంగా ఎస్ అనే అక్షరంతో ప్రారంభమయ్యే ఒక వ్యక్తి మీ జీవితంలోకి మళ్లీ రావడం లేదా కొత్తగా పరిచయం కావడం జరుగుతుంది. ఆ వ్యక్తి ద్వారా మీరు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న ఒక శుభవార్త వినే అవకాశముంది. ఇప్పటివరకు మీ మనసులో ఉన్న సందేహాలు, బాధలు, ఒంటరితనం కొంతవరకు తగ్గిపోతాయి. చాలామంది మీనరాశివారు గత కొంతకాలంగా ఎవరితోనో మానసికంగా దూరమయ్యారు. మాట్లాడాలనిపించినా పరిస్థితులు అనుకూలించలేదు. కానీ ఇప్పుడు కాలం మీకు అనుకూలంగా మారుతోంది. ఎస్ అనే వ్యక్తి మీ జీవితంలో కేవలం సాధారణ వ్యక్తి కాదు. ఆ వ్యక్తి ద్వారా మీ ఆలోచనలు మారవచ్చు, మీకు మానసిక బలం పెరగవచ్చు, మీరు కోల్పోయిన ఆనందం తిరిగి పొందే సూచనలు కనిపిస్తున్నాయి. కొంతమంది మీనరాశివారికి గతంలో ప్రేమలో లేదా స్నేహంలో జరిగిన మోసం ఇంకా మరిచిపోలేకపోతున్నారు. బయటకు నవ్వుతున్నా లోపల మాత్రం చాలా బాధతో ఉన్నారు. అలాంటి వారికి ఇప్పుడు దేవుడు ఒక కొత్త మార్గాన్ని చూపిస్తున్నాడు. ముఖ్యంగా మే 15 మరియు 16 తేదీల్లో మీరు వినే ఒక మాట మీ జీవితాన్ని పూర్తిగా మార్చేయచ్చు. మీరు ఇప్పటివరకు ఎంత కష్టపడ్డారో దేవుడికి తెలుసు. చాలా సందర్భాల్లో మీరు మంచిగా ఉండి కూడా మోసపోయారు. మీ మంచితనాన్ని ఉపయోగించుకుని కొందరు మిమ్మల్ని బాధ పెట్టారు. కానీ ఇప్పుడు అదే మంచితనం మీకు అదృష్టాన్ని తీసుకురాబోతోంది. ఒకప్పుడు మిమ్మల్ని పట్టించుకోని వాళ్ళు ఇప్పుడు మీతో మాట్లాడడానికి ప్రయత్నిస్తారు. మీ విలువను గుర్తించే సమయం వచ్చింది. ముఖ్యంగా ఎస్ అనే వ్యక్తి ద్వారా వచ్చే సమాచారం లేదా ఆహ్వానం మీకు కొత్త ఆశలను ఇస్తుంది. ఆర్థిక విషయాల్లో కూడా మంచి మార్పులు కనిపిస్తున్నాయి. మీ చేతిలో డబ్బు నిలవడం లేదు అని చాలామంది బాధపడుతున్నారు. ఎంత సంపాదించినా ఖర్చులు పెరిగిపోతున్నాయి. అప్పులు, ఒత్తిళ్లు, కుటుంబ బాధ్యతలు మీపై భారంగా మారాయి. కానీ ఈ 4 రోజుల్లో ఒక ముఖ్యమైన ఆర్థిక మార్పు కనిపిస్తుంది. ఆగిపోయిన డబ్బు తిరిగి రావచ్చు. మీరు చేసిన పని లేదా పెట్టుబడికి ఫలితం రావచ్చు. ఉద్యోగం చేస్తున్న వారికి శాలరీ పెరిగే అవకాశం కనిపిస్తోంది. కొంతమందికి కొత్త ఇన్కమ్ సోర్స్ కూడా మొదలయ్యే సూచనలు ఉన్నాయి. ప్రత్యేకంగా వ్యాపారం చేస్తున్న మీనరాశివారు చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ మీకు మంచే కోరుకోవడం లేదు. మీ ఎదుగుదలను చూసి అసూయపడేవారు ఉన్నారు. కానీ ఈ సమయంలో మీ అదృష్టం బలంగా పనిచేస్తోంది. మీరు ఆలోచించిన పని ఆలస్యంగా అయినా పూర్తవుతుంది.
చాలా రోజులుగా పెండింగ్లో ఉన్న డీల్స్ ఇప్పుడు క్లోజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. నిన్ను పట్టించుకోని వాళ్లు కూడా ఇప్పుడు మీ సహాయం కోరే పరిస్థితి వస్తుంది. కుటుంబ విషయాల్లో కూడా ఒక శుభ సూచన కనిపిస్తోంది. ఇంట్లో చాలా రోజులుగా ఉన్న చిన్న చిన్న గొడవలు తగ్గిపోతాయి. మీ మాట వినని వాళ్లు ఇప్పుడు మీ ఆలోచనను గౌరవిస్తారు. కొంతమంది మీనరాశి వారికి ఇంట్లో శుభకార్యాల సూచనలు కనిపిస్తున్నాయి. పెళ్లి, నిశ్చితార్థం, కొత్త ఇల్లు, పిల్లల విషయంలో మంచి వార్త వినే అవకాశం ఉంది. ముఖ్యంగా తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి ఆందోళన పడుతున్న వారికి ఇప్పుడు కొంత ఊరట లభిస్తుంది. ప్రేమలో ఉన్న మీనరాశి వారికి ఈ సమయం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. గతంలో విడిపోయిన వ్యక్తి మళ్లీ మీ జీవితంలోకి రావచ్చు. మీరు ఊహించని సమయంలో ఒక మెసేజ్ లేదా కాల్ రావచ్చు. చాలా కాలంగా మాట్లాడని వ్యక్తి ఒక్కసారిగా మీ గురించి అడగవచ్చు. అది చూసి మీరు ఆశ్చర్యపోతారు. ముఖ్యంగా ఎస్ అనే అక్షరం ఉన్న వ్యక్తి ద్వారా వచ్చే పరిచయం మీ మనసులో మళ్లీ ప్రేమను కలిగించే అవకాశముంది. కొంతమంది మీనరాశివారు ఇప్పటివరకు ఒంటరిగా బాధపడుతూ వచ్చారు. వాళ్ల జీవితంలో ఇప్పుడు ఒక మార్పు ప్రారంభమవుతోంది. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. చాలామంది ఎన్నో ఇంటర్వ్యూస్ అటెండ్ అయినా ఫలితం రాలేదు. నా అదృష్టం ఎప్పుడూ ఇలానేనా అని బాధపడ్డారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారబోతున్నాయి. మీరు ఊహించని చోట నుంచి ఉద్యోగ అవకాశం రావచ్చు. మీకు తెలిసిన వ్యక్తి ద్వారా రికమెండేషన్ రావచ్చు. ముఖ్యంగా మే 17 తేదీ మీకు చాలా కీలకంగా ఉంటుంది. ఆ రోజు ఒక కాల్ లేదా మెసేజ్ మీ జీవితాన్ని కొత్త దిశలో తీసుకెళ్లే అవకాశం ఉంది. మీ ఆరోగ్యం విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్త అవసరం. మానసిక ఒత్తిడి ఎక్కువగా కనిపిస్తోంది. బయటకు బలంగా కనిపించినా లోపల మాత్రం మీరు చాలా అలసిపోయారు. నిద్రలేమి, ఆందోళన, భయం వంటి సమస్యలు కొంతమందిని వేధిస్తున్నాయి. అందుకే ఈ సమయంలో ఎక్కువగా ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండాలి. దేవునిపై నమ్మకం పెంచుకోవాలి. ముఖ్యంగా శివుణ్ణి ఆరాధించడం మీకు మానసిక శాంతినిస్తుంది. చాలామంది మీనరాశివారు గతంలో ఒక పెద్ద దెబ్బ తిన్నారు. అది ప్రేమలో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, డబ్బు విషయంలో కావచ్చు. ఆ బాధ ఇంకా మీ మనసులో ఉంది. కానీ ఇప్పుడు ఆ బాధకి ముగింపు కనిపిస్తోంది. మీరు కోల్పోయింది తిరిగి రాకపోయినా దానికంటే మంచి విషయం మీ జీవితంలోకి రావచ్చు. దేవుడు ఒక తలుపు మూసేస్తే ఇంకో మంచి తలుపు తెరుస్తాడు అనే మాట ఇప్పుడు మీ జీవితంలో నిజం కాబోతోంది. ఈ సమయంలో మీ ఇంట్యూషన్ చాలా బలంగా పనిచేస్తుంది. ఎవరు నిజంగా మీవారు, ఎవరు నటిస్తున్నారు అన్నది మీకు అర్థమవుతుంది. మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మీ జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. అందుకే తొందరపడి ఎవ్వర్నీ నమ్మకండి. ముఖ్యంగా డబ్బు విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ రాశిపై ఇప్పుడు దైవ కటాక్షం బలంగా ఉంది. కొంతమంది మీనరాశివారు ఈ 4 రోజుల్లో చాలా ఎమోషనల్ అవుతారు. పాత జ్ఞాపకాలు గుర్తొస్తాయి. గతంలో మిమ్మల్ని వదిలి వెళ్లిన వాళ్ల గురించి ఆలోచిస్తారు. కానీ అదే సమయంలో కొత్త ఆశ కూడా మీలో పుడుతుంది. మీ జీవితంలో ఇంకా మంచి రోజులున్నాయని మీరు గ్రహిస్తారు. ఇప్పటివరకు మీరు ఎదుర్కొన్న కష్టాలు నిన్ను బలంగా మార్చాయి. ఇప్పుడు అదే బలం మీ విజయానికి కారణమవుతుంది. మీరు చాలా మంచివారు. అందుకే చాలాసార్లు మీ భావాలను దాచిపెట్టి అందరికీ సహాయం చేశారు. కానీ ఇప్పుడు మీ గురించి కూడా ఆలోచించాల్సిన సమయం వచ్చింది. మీ ఆనందం, మీ ఆరోగ్యం, మీ భవిష్యత్తు కూడా ముఖ్యం. ఈ 4 రోజులు మీ జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్లా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రత్యేకంగా ఎస్ అనే వ్యక్తి ద్వారా వచ్చే పరిచయం, సమాచారం లేదా సహాయం మీ జీవితంలో చాలా పెద్ద మార్పుకు కారణం కావచ్చు. శివుడు. మీనరాశివారికి ఈ సమయంలో వ్యాపారపరంగా చాలా ముఖ్యమైన మార్పులు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు నష్టాల్లో నడిచిన పనులు క్రమంగా లాభాల దిశగా వెళ్లే సూచనలు ఉన్నాయి. చాలా రోజులుగా మీరు ఎదురుచూస్తున్న ఒక అవకాశం ఇప్పుడు మీ ముందుకు రావచ్చు. ముఖ్యంగా చిన్న వ్యాపారాలు చేస్తున్న వారికి కొత్త కస్టమర్స్ పరిచయం కావచ్చు. కొంతమంది మీనరాశివారు ఇప్పటివరకు ఇంకా ఈ బిజినెస్ కొనసాగించాలా లేదా అనే సందేహంలో ఉన్నారు. కానీ ఇప్పుడు మీకు ఒక మంచి సంకేతం కనిపిస్తుంది. మీరు చేసిన కష్టానికి ఫలితం రావడం ప్రారంభమవుతుంది. మీ చుట్టూ ఉన్న కొందరు వ్యక్తులు మీ ఎదుగుదలను చూసి అసూయపడుతున్నారు. మీరు పడిన కష్టం వాళ్లకు కనిపించదు. కానీ మీరు సాధించిన చిన్న విజయం మాత్రం వాళ్లకు బాధ కలిగిస్తుంది. అలాంటి వ్యక్తుల నుండి కొంత దూరంగా ఉండటం మంచిది. మీ ప్రతి విషయాన్ని అందరితో పంచుకోవద్దు. ముఖ్యంగా డబ్బు విషయాలు,
కుటుంబ విషయాలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే ఈ సమయంలో మీ రహస్యాలను ఉపయోగించుకుని మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవారు కనిపిస్తున్నారు. అయితే భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ రాశిపై దైవ కటాక్షం బలంగా ఉంది. మీకు హాని చెయ్యాలని ప్రయత్నించేవాళ్లే చివరికి మౌనంగా మారే పరిస్థితి వస్తుంది. ఇప్పటివరకు మీ మీద నిందలు వేసిన వాళ్లు కూడా ఇప్పుడు మీ నిజాయితీని అర్థం చేసుకుంటారు. కొంతమంది మీనరాశివారు గతంలో అనవసరమైన అపార్థాలకు గురయ్యారు. మీరు చెయ్యని తప్పుకు కూడా మీరు బాధపడాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు నిజం బయటపడే సమయం వచ్చింది. ముఖ్యంగా కుటుంబంలో లేదా ఉద్యోగంలో మీపై ఉన్న అపోహలు తొలగిపోతాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. మీరు తీసుకున్న నిర్ణయాలు సరైనవేనని అందరూ అంగీకరించే పరిస్థితి వస్తుంది. ఆరోగ్య విషయాల్లో మాత్రం కొంత జాగ్రత్త అవసరం కనిపిస్తోంది. మీ మనస్సులో ఒత్తిడి చాలా పెరిగిపోయింది. బయటకు మీరు బలంగా కనిపిస్తున్నా లోపల మాత్రం చాలా అలసట ఉంది. రాత్రిళ్ళు సరిగ్గా నిద్ర పట్టకపోవడం, అనవసరమైన భయాలు, భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచించడం మీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తున్నాయి. కొంతమంది మీనరాశివారు తలనొప్పి, నడుము నొప్పి, శరీర బలహీనత వంటి సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది. అందుకే ఈ సమయంలో ఆహారంపై, నిద్రపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ప్రతి చిన్న విషయాన్ని మనస్సులో పెట్టుకుని బాధపడకండి. మీరు చాలాసార్లు ఇతరుల కోసం మీ ఆనందాన్ని త్యాగం చేశారు. అందరూ సంతోషంగా ఉండాలని మీరు కోరుకున్నారు. కానీ అదే సమయంలో మీ బాధను ఎవరూ గుర్తించలేదు. ఇప్పుడు దేవుడు మీకు మానసిక ప్రశాంతత ఇవ్వబోతున్నాడు. కొంతకాలంగా మీ మనస్సులో ఉన్న భారము తగ్గిపోతుంది. ముఖ్యంగా ఆధ్యాత్మికంగా మీరు చాలా బలపడే సమయం ఇది. శివుడిని భక్తితో ఆరాధించడం మీకు మంచి ఫలితాలను ఇస్తుంది. ఉదయం సమయంలో ఓం నమః శివాయ మంత్రాన్ని జపించడం ద్వారా మీలో ఒక కొత్త శక్తి పుడుతుంది. కొంతమంది మీనరాశివారికి ఈ సమయంలో విచిత్రమైన సంకేతాలు కనిపించవచ్చు. కలల్లో దేవాలయాలు కనిపించడం, పాత జ్ఞాపకాలు ఒక్కసారిగా గుర్తుకు రావడం, ఎప్పుడో దూరమైన వ్యక్తులు మళ్లీ గుర్తుకు రావడం వంటి సంఘటనలు జరుగుతాయి. ఇవన్నీ మీ జీవితంలో ఒక కొత్త దశ ప్రారంభమవుతోందనే సూచనలు. మీ మనస్సు ఇప్పుడు చాలా సెన్సిటివ్గా ఉంటుంది. అందుకే ఎవరితో మాట్లాడాలో, ఎవరిని నమ్మాలో జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి. ఎస్ అనే వ్యక్తి ద్వారా మీ జీవితంలో ఒక ముఖ్యమైన మలుపు వచ్చే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. ఆ వ్యక్తి మీకు ఒక శుభవార్త చెప్పవచ్చు, లేదా మీ జీవితంలో మళ్లీ ఆశ కలిగేలా మాట్లాడవచ్చు. మీరు పూర్తిగా ముగిసిపోయింది అనుకున్న ఒక సంబంధం మళ్లీ మొదలయ్యే సూచనలు ఉన్నాయి. కొంతమంది మీనరాశివారు గతంలో ప్రేమలో తీవ్రంగా బాధపడ్డారు. ఇక నా జీవితంలో ప్రేమ ఉండదు అని నిర్ణయించుకున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారబోతున్నాయి. మీరు ఊహించని సమయంలో ఒక వ్యక్తి మీ జీవితంలోకి వచ్చి మీ మనస్సును మార్చే అవకాశం ఉంది. ఉద్యోగం విషయంలో కూడా ఒక పెద్ద మార్పు కనిపిస్తోంది. చాలామంది మీనరాశివారు చాలా కష్టపడి పనిచేస్తున్నారు. కానీ సరైన గుర్తింపు రావడం లేదు. మీ కష్టం వృధా అవుతుందేమో అని భయపడుతున్నారు. కానీ ఇప్పుడు మీ ప్రతిభను గుర్తించే సమయం వచ్చింది. పై అధికారులు మీ పనిని గమనించే అవకాశం ఉంది. కొంతమందికి ప్రమోషన్ లేదా కొత్త బాధ్యతలు రావచ్చు. అలాగే ఉద్యోగం మారాలని ఆలోచిస్తున్న వారికి మంచి ఆఫర్స్ కనిపిస్తున్నాయి. మే 16 మరియు 17 తేదీలు ప్రత్యేకంగా మీకు చాలా కీలకంగా ఉంటాయి. ఆ రోజుల్లో ఒక ముఖ్యమైన ఫోన్ కాల్ లేదా మెసేజ్ రావచ్చు. మీరు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న సమాధానం ఇప్పుడు రావచ్చు. ఆ వార్త విన్న తరువాత మీలో ఉన్న నిరాశ ఒక్కసారిగా తగ్గిపోతుంది. మీరు మళ్లీ కొత్త ఆశతో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకుంటారు. కొంతమంది మీనరాశివారికి విదేశీ అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. వీసా, డాక్యుమెంట్స్ లేదా ట్రావెల్ విషయంలో ఆగిపోయిన పనులు ఇప్పుడు ముందుకు కదిలే సూచనలు ఉన్నాయి. మీ కుటుంబంలో కూడా ఒక శుభవార్త వినిపించే అవకాశం ఉంది. చాలా రోజులుగా ఆగిపోయిన ఒక పని ఇప్పుడు పూర్తి కావచ్చు. ఇంట్లో పెద్దల ఆరోగ్యం మెరుగుపడే సూచనలు ఉన్నాయి. కొంతమంది మీనరాశివారు కొత్త ఇల్లు కొనడం లేదా మారడం గురించి ఆలోచించే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో మీ బంధం మరింత బలపడుతుంది. గతంలో మీ మాట వినని వాళ్ళు ఇప్పుడు మీ విలువను అర్థం చేసుకుంటారు. ఈ సమయంలో మీరు తీసుకునే ప్రతి నిర్ణయం భవిష్యత్తులో చాలా ప్రభావం చూపిస్తుంది. అందుకే తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకండి. ముఖ్యంగా కోపంలో మాట్లాడే మాటలు సంబంధాలను దెబ్బతీయచ్చు.
శాంతంగా ఉండండి. మీకు వచ్చిన ప్రతి అవకాశాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. దేవుడు ఇప్పుడు మీకు ఒక కొత్త దారి చూపిస్తున్నాడు. మీరు గతంలో ఎదుర్కొన్న ప్రతి కష్టం ఇప్పుడు మీ విజయానికి కారణం కాబోతోంది. శివుడు. మీనరాశివారికి ఈ సమయంలో విదేశీ యోగం చాలా బలంగా కనిపిస్తోంది. చాలా కాలంగా విదేశాలకు వెళ్లాలని ప్రయత్నిస్తున్నవారు ఇప్పుడు ఒక శుభవార్త వినే అవకాశం ఉంది. ముఖ్యంగా డాక్యుమెంట్స్, వీసా, పాస్పోర్ట్ లేదా ట్రావెల్ సంబంధిత పనుల్లో ఇప్పటివరకు ఎదురైన ఆటంకాలు తగ్గిపోతాయి. మీరు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న అప్రూవల్ ఇప్పుడు రావచ్చు. కొంతమంది మీనరాశివారు విదేశాల్లో ఉన్న బంధువుల ద్వారా లేదా స్నేహితుల ద్వారా మంచి అవకాశాలు పొందే సూచనలు ఉన్నాయి. ఎస్ అనే అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తి ఈ విషయంలో కీలక పాత్ర పోషించే అవకాశం కనిపిస్తోంది. మీరు గతంలో ఎన్నో ప్రయత్నాలు చేసినా ఫలితం రాక నిరాశ చెందారు. నా అదృష్టం నాతో లేదు అని కూడా అనుకున్నారు. కానీ ఇప్పుడు కాలం పూర్తిగా మారబోతోంది. మీరు కోల్పోయిన నమ్మకం మళ్లీ మీలో పెరుగుతుంది. ముఖ్యంగా విదేశాల్లో సెటిల్ కావాలని కలలు కంటున్న వారికి ఈ 4 రోజులు చాలా ముఖ్యమైనవి. ఒక్క ఫోన్ కాల్ లేదా ఒక ఈమెయిల్ మీ జీవితాన్ని కొత్త దిశలో తీసుకెళ్లవచ్చు. మీరు ఊహించని చోట నుంచి మంచి అవకాశం రావచ్చు. విద్యార్థుల విషయానికొస్తే ఈ సమయంలో కాన్సంట్రేషన్ బాగా పెరుగుతుంది. ఇప్పటివరకు చదువుపై దృష్టి పెట్టలేకపోయిన వారు ఇప్పుడు మళ్లీ ఫోకస్ అవుతారు. కొంతమంది మీనరాశి విద్యార్థులు ఎంట్రన్స్ ఎగ్జామ్స్ లేదా కాంపిటిటివ్ ఎగ్జామ్స్ కోసం సిద్ధమవుతున్నారు. వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు చేసిన కష్టానికి మంచి ఫలితం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పేరెంట్స్ మీ మీద గర్వపడే పరిస్థితి వస్తుంది. చదువు విషయంలో ఇప్పటివరకు ఎదురైన ఆటంకాలు తగ్గిపోతాయి. కొంతమంది స్టూడెంట్స్కి విదేశీ ఎడ్యుకేషన్ అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. స్కాలర్షిప్ లేదా అడ్మిషన్ విషయంలో మంచి న్యూస్ వినే అవకాశం ఉంది. మీరు ఇప్పటివరకు ఎంతో భయంతో ఉన్నా ఇప్పుడు మీలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. టీచర్స్ మరియు ఎల్డర్స్ నుండి సపోర్ట్ కూడా లభిస్తుంది. మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మీ కెరీర్ని బలంగా నిలబెడతాయి. ఈ సమయంలో మీనరాశివారు ఆధ్యాత్మికంగా కూడా చాలా బలపడతారు. మీరు గతంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు. ఎవరికీ చెప్పుకోలేని బాధలను మనసులో దాచుకున్నారు. చాలా రాత్రులు ఒంటరిగా ఏడ్చారు. నా జీవితంలో నిజంగా సంతోషం వస్తుందా అని అనుమానపడ్డారు. కానీ దేవుడు మీ బాధను పూర్తిగా చూస్తున్నాడు. ఇప్పుడు ఆయన మీ జీవితంలో ఒక పెద్ద మార్పును తీసుకురాబోతున్నాడు. శివుడిపై మీ భక్తి ఇప్పుడు మీకు పెద్ద రక్షణగా మారుతుంది. ఉదయం సమయంలో శివాలయ దర్శనం చేయడం లేదా ఓం నమఃశివాయ జపించడం ద్వారా మీలో ఉన్న నెగటివ్ ఎనర్జీ తగ్గిపోతుంది. కొంతమంది మీనరాశి వారికి ఈ సమయంలో దైవ సంకేతాలు కనిపించవచ్చు. అనుకోకుండా దేవాలయానికి వెళ్లాలనిపించడం, పాత భజనలు వినిపించడం, కలల్లో దేవుళ్లు కనిపించడం వంటి అనుభవాలు రావచ్చు. ఇవన్నీ మీ జీవితంలో మంచి రోజులు ప్రారంభమవుతున్నాయని సూచిస్తున్నాయి. ఇప్పటివరకు మీ మీద ఉన్న దృష్టిదోషము లేదా నెగటివ్ ప్రభావాలు క్రమంగా తగ్గిపోతాయి. మీరు ఏ పని చేసినా చివరి నిమిషంలో ఆగిపోవడం, ఎవరో ఒకరు అడ్డుపడడం, మానసికంగా అలసిపోవడం వంటి సమస్యలు ఎదురయ్యాయి. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతోంది. మీరు ముందుకు వెళ్లకుండా అడ్డుకున్న శక్తులు ఇప్పుడు బలహీనపడుతున్నాయి. మీ అదృష్టం మళ్లీ మీ వైపు తిరుగుతోంది. గతంలో మీ జీవితంలో చాలా ముఖ్యమైన వ్యక్తి దూరమైన విషయం ఇంకా మీ మనసులో ఉంది. మీరు బయటకు ఎంత స్ట్రాంగ్గా కనిపించినా లోపల మాత్రం ఆ బాధ ఇంకా మిగిలే ఉంది. కొంతమంది మీనరాశివారు ఒక వ్యక్తిని నిజంగా హృదయపూర్వకంగా ప్రేమించారు. కానీ పరిస్థితులు వాళ్లను విడదీశాయి. ఇప్పుడు అదే వ్యక్తి మళ్లీ మీ జీవితంలోకి వచ్చే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా ఎస్ అనే అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తి మళ్లీ మీతో మాట్లాడాలని ప్రయత్నించవచ్చు. మీరు పూర్తిగా ముగిసిపోయిందనుకున్న ఒక బంధం మళ్లీ కొత్తగా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. గతంలో జరిగిన అపార్థాలు ఇప్పుడు క్లియర్ అవుతాయి. మీరు చెప్పాలనుకున్న మాటలు చెప్పే అవకాశం వస్తుంది. కొంతమంది మీనరాశి వారు గత ప్రేమను మరిచిపోక ఇప్పటికీ బాధపడుతున్నారు. అలాంటి వారికి ఇప్పుడు ఒక కొత్త ఆశ కలుగుతుంది. మీరు ఊహించని సమయంలో ఒక మెసేజ్ లేదా కాల్ రావచ్చు. ఆ వ్యక్తి మాటలు మీ మనసును మళ్లీ కదిలించే అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఒక విషయం చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. గతంలో మీను బాధపెట్టిన వాళ్లను వెంటనే నమ్మకండి. వాళ్లు నిజంగా మారారా లేదా అనేది తెలుసుకోవడానికి కొంత సమయం తీసుకోండి. ఎందుకంటే మీ హృదయం చాలా మృదువైనది.
మీరు ఒకసారి ఎవ్వరినైనా ప్రేమిస్తే పూర్తిగా నమ్మేస్తారు. అదే మీ బలహీనతగా మారింది. ఇప్పుడు దేవుడు మీకు జీవితంలో సరైన వ్యక్తిని గుర్తించే జ్ఞానం ఇస్తున్నాడు. ఈ సమయంలో మీరు ఎమోషనల్గా చాలా సెన్సిటివ్గా ఉంటారు. పాత జ్ఞాపకాలు ఎక్కువగా గుర్తొస్తాయి. గతంలో జరిగిన సంఘటనలు మీ మనస్సును కలచివేస్తాయి. కానీ అదే సమయంలో మీలో ఒక కొత్త ధైర్యం కూడా పెరుగుతుంది. ఇంకా నా జీవితం ముగిసిపోలేదు అనే ఆలోచన మీలో మొదలవుతుంది. మీరు మళ్లీ కొత్తగా జీవించాలనే ఆశతో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకుంటారు. కొంతమంది మీనరాశివారు ఇప్పటివరకు కుటుంబం కోసం, ప్రేమ కోసం, ఇతరుల కోసం చాలా త్యాగాలు చేశారు. కానీ ఇప్పుడు మీ గురించి కూడా ఆలోచించాల్సిన సమయం వచ్చింది. మీరు సంతోషంగా ఉంటేనే మీ చుట్టూ ఉన్నవాళ్లు సంతోషంగా ఉంటారు. ఈ 4 రోజులు మీకు మానసికంగా ఒక కొత్త ఆరంభాన్ని ఇస్తాయి. మీరు గత బాధలను క్రమంగా వదిలిపెట్టి కొత్త జీవితాన్ని ఆహ్వానించే పరిస్థితి వస్తుంది. దేవుడు మీ జీవితంలో ఆలస్యంగా అయినా మంచి మార్పు తీసుకువస్తాడు. ఇప్పటివరకు మీరు అనుభవించిన ప్రతి కన్నీటి వెనుక ఒక కారణముంది. ఆ బాధలన్నీ ఇప్పుడు మీ బలంగా మారబోతున్నాయి. మీరు పడిన కష్టానికి ప్రతిఫలం తప్పకుండా వస్తుంది. ముఖ్యంగా మే 16 మరియు 17 తేదీలలో జరిగే కొన్ని సంఘటనలు మీ జీవితాన్ని పూర్తిగా మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. శివుడు. మీనరాశివారికి ఈ సమయంలో ఇంట్లో ఒక శుభవార్త వినిపించే సూచనలు చాలా బలంగా కనిపిస్తున్నాయి. చాలా రోజులుగా ఆగిపోయిన ఒక పని ఇప్పుడు పూర్తయ్యే అవకాశం ఉంది. ఇంట్లో పెద్దలు ఎదురుచూస్తున్న విషయం ఇప్పుడు సానుకూలంగా మారుతుంది. కొంతమంది మీనరాశివారికి పెళ్లి సంబంధాలు కుదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న అపార్థాలు క్రమంగా తగ్గిపోతాయి. ఇప్పటివరకు మాట్లాడుకోని వాళ్లు కూడా ఇప్పుడు మీతో ప్రేమగా మాట్లాడే పరిస్థితి వస్తుంది. మీ ఇంట్లో చాలా కాలంగా ఒక మౌన వాతావరణం కొనసాగుతోంది. ఎవరికీ ఎవరూ పూర్తిగా అర్థం కావడం లేదు. చిన్న చిన్న విషయాలు పెద్ద గొడవలకు కారణమయ్యాయి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారబోతోంది. మీ కుటుంబంలో ఒక వ్యక్తి మీ విలువను అర్థం చేసుకుని మీకు సపోర్ట్ ఇవ్వబోతున్నారు. ముఖ్యంగా తల్లి లేదా తండ్రి ద్వారా మీకు మానసిక బలం లభిస్తుంది. మీరు ఒంటరిగా లేరని దేవుడు మీకు ఒక సంకేతం ఇవ్వబోతున్నాడు. కొంతమంది మీనరాశివారు కొత్త ఇల్లు కొనడం లేదా మారడం గురించి ఆలోచించే అవకాశాలున్నాయి. అలాగే ఇంట్లో శుభకార్యాల సూచనలు కనిపిస్తున్నాయి. పిల్లల విషయంలో మంచి వార్త వినే అవకాశముంది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక కోరిక ఇప్పుడు నెరవేరే దశలోకి వస్తోంది. ఇంట్లో నవ్వులు, ఆనందం మళ్లీ తిరిగి వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటివరకు మీ పనులు చివరి నిమిషంలో ఆగిపోవడం మీకు చాలా బాధ కలిగించింది. ఎందుకు నా జీవితంలో ప్రతిదీ ఆలస్యంగా జరుగుతోంది అనే ప్రశ్న మీ మనసులో ఎన్నోసార్లు వచ్చింది. కొంతమంది మీనరాశివారు దృష్టిదోషం లేదా నెగటివ్ ఎనర్జీ ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మీరు ఎంత కష్టపడినా ఫలితం చివరి క్షణంలో దూరమైంది. కానీ ఇప్పుడు ఆ ప్రభావం క్రమంగా తగ్గిపోతోంది. ఈ సమయంలో శనివారం రోజున నల్ల నువ్వులు లేదా నల్ల బట్టలు దానం చేయడం మీకు మంచి ఫలితాలనిస్తుంది. అలాగే ఇంట్లో దీపం వెలిగించి శివుడిని ప్రార్థించడం ద్వారా మీ జీవితంలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. కొంతమంది మీనరాశివారు రాత్రిళ్లు భయంతో మేల్కొనడం లేదా అనవసరమైన ఆలోచనలతో బాధపడటం జరుగుతోంది. ఇప్పుడు ఆ పరిస్థితి తగ్గుతుంది. మీ ఇంట్లో ఒక పవిత్రమైన శక్తి ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ 4 రోజుల్లో మీ అదృష్ట సంఖ్యలు 2, 5, 9గా కనిపిస్తున్నాయి. ఈ సంఖ్యలు మీ జీవితంలో ముఖ్యమైన సంఘటనలకు కారణం కావచ్చు. కొంతమంది మీనరాశివారు ఈ సంఖ్యలతో సంబంధం ఉన్న తేదీలు లేదా వ్యక్తుల ద్వారా మంచి వార్త వినే అవకాశం ఉంది. అలాగే తెలుపు మరియు లైట్ బ్లూ రంగులు మీకు ఈ సమయంలో అదృష్టాన్ని పెంచే సూచనలు ఉన్నాయి. ముఖ్యమైన పనులకు వెళ్లేటప్పుడు ఈ రంగులు ఉపయోగించడం మంచిది. మీరు ఇప్పటివరకు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు. కొన్నిసార్లు జీవితమే భారంగా అనిపించింది. అందరూ ఉన్నా కూడా ఒంటరిగా ఉన్న భావన కలిగింది. మీ బాధను నిజంగా అర్థం చేసుకున్నవాళ్లు చాలా తక్కువ. కానీ ఇప్పుడు కాలం మీకు ఒక కొత్త మార్గాన్ని చూపిస్తోంది. మీరు కోల్పోయింది తిరిగి రాకపోయినా దానికంటే విలువైనది మీ జీవితంలోకి రాబోతోంది. ప్రతిరోజు ఉదయం ఓం నమః శివాయ మంత్రాన్ని 108 సార్లు జపించడం ద్వారా మీలో ఉన్న భయం, నిరాశ తగ్గిపోతాయి. మీరు మానసికంగా చాలా బలంగా మారతారు. కొంతమంది మీనరాశివారు ఈ సమయంలో అనుకోకుండా శివాలయానికి వెళ్లే అవకాశం ఉంది. అది యాదృచ్ఛికం కాదు. దేవుడు మీ జీవితంలో ఒక మార్పు ప్రారంభిస్తున్నాడనే సంకేతం. మీరు గతంలో చేసిన మంచి పనుల ఫలితం ఇప్పుడు తిరిగి రావడం మొదలవుతుంది. మీ జీవితంలో ఇప్పటివరకు జరిగిన ప్రతి సంఘటనకి ఒక కారణముంది.
మీరు అనుభవించిన మోసాలు, బాధలు, అవమానాలు అన్నీ మీను మరింత బలంగా మార్చాయి. మీరు ఇప్పుడు మునుపటి వ్యక్తి కాదు, జీవితాన్ని అర్థం చేసుకున్న వ్యక్తిగా మారుతున్నారు. మీలో ఉన్న సహనం, ప్రేమ, మంచితనం ఇప్పుడు మీ అదృష్టాన్ని మార్చబోతున్నాయి. ఎస్ అనే అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తి ఈ సమయంలో మీ జీవితంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషించబోతున్నారు. ఆ వ్యక్తి ద్వారా ఒక శుభవార్త, ఒక అవకాశం లేదా ఒక కొత్త ప్రారంభం రావచ్చు. కొంతమంది మీనరాశివారు గతంలో ఆ వ్యక్తిని పూర్తిగా కోల్పోయాము అని అనుకున్నారు, కానీ ఇప్పుడు మళ్లీ మాట్లాడుకునే అవకాశం రావచ్చు. మీరు ఊహించని సమయంలో ఒక మెసేజ్ లేదా కాల్ రావడం ద్వారా మీలో కొత్త ఆశ మొదలవుతుంది. అయితే ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఇకపై మీరు అందరినీ వెంటనే నమ్మకూడదు. గతంలో మీ మంచితనాన్ని ఉపయోగించుకుని చాలామంది మిమ్మల్ని బాధపెట్టారు. మీరు హృదయపూర్వకంగా ప్రేమించిన వాళ్లే మిమ్మల్ని ఏడిపించారు. ఇప్పుడు దేవుడు మీకు ఒక కొత్త జ్ఞానాన్నిస్తున్నాడు. ఎవరు నిజంగా మీవారు, ఎవరు నటిస్తున్నారు అన్నది మీరు గుర్తించగలుగుతారు. మీరు చాలా ఎమోషనల్ పర్సన్, అందుకే చిన్న మాట కూడా మీ మనసుకు చాలా బాధ కలిగిస్తుంది. కానీ ఇప్పుడు మీరు మానసికంగా స్ట్రాంగ్ అవుతున్నారు. మీరు మళ్లీ జీవితాన్ని కొత్తగా ప్రారంభించాలని నిర్ణయించుకుంటారు. గతాన్ని గుర్తు చేసుకుని ఏడవడం తగ్గిపోతుంది. ఇంకా నా జీవితంలో మంచి రోజులు ఉన్నాయి అనే ఆశ మీలో పెరుగుతుంది. మే 17వ తేదీ మీ జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్లా మారే అవకాశం ఉంది. ఆ రోజు మీరు వినే ఒక వార్త లేదా చూసే ఒక సంఘటన మీ ఆలోచనలను పూర్తిగా మార్చేస్తుంది. కొంతమంది మీనరాశి వారికి ఆ రోజు ఫినాన్షియల్ గెయిన్ కనిపిస్తోంది. ఇంకొందరికి ప్రేమలో శుభవార్త రావచ్చు. మరికొందరికి ఉద్యోగం లేదా విదేశీ అవకాశం రావచ్చు. మొత్తానికి ఈ 4 రోజులు మీ జీవితాన్ని ఒక కొత్త దిశలో తీసుకెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు పడిన ప్రతి కన్నీటి వెనక దేవుడు ఒక పెద్ద కారణాన్ని దాచాడు. ఆలస్యంగా అయినా ఆయన మీకు న్యాయం చేయబోతున్నాడు. మీరు అనుభవించిన ప్రతి బాధ ఇప్పుడు మీ విజయానికి పునాదవుతుంది. ఇకపై మీ జీవితంలో నెమ్మదిగా వెలుగు పెరుగుతుంది. మీరు మళ్లీ నవ్వే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. శివుడు. ఇంత శక్తివంతమైన మీనరాశి ఫలితాలను పూర్తిగా విన్నందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ 4 రోజులు మీ జీవితంలో సాధారణ రోజులు కాదు, మీ అదృష్టాన్ని మార్చే రోజులు కావచ్చు. ముఖ్యంగా ఎస్ అనే వ్యక్తి ద్వారా వచ్చే మార్పులు, శుభవార్తలు మీ జీవితంలో కొత్త ఆశను తీసుకురాబోతున్నాయి. గుర్తుంచుకోండి, దేవుడు ఆలస్యంగా ఇస్తాడు, కానీ తప్పకుండా ఇస్తాడు. మీరు ఇప్పటి వరకు అనుభవించిన ప్రతి బాధకు ముగింపు దగ్గరలోనే ఉంది. మనసులో నమ్మకం ఉంచుకోండి. శివుడిని భక్తితో ప్రార్థించండి. మీ జీవితంలో అద్భుతమైన మార్పులు తప్పకుండా జరుగుతాయి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్లో ఓం నమః శివాయ అని టైప్ చేయండి. ఇంకా మా రుద్రఫలాలు కుటుంబంలో సభ్యులు కాలేదంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి పవర్ఫుల్ రాశి ఫలితాలు, ఆధ్యాత్మిక సమాచారం మీరు మిస్ అవ్వకూడదు. ఈ వీడియోను మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు తప్పకుండా షేర్ చేయండి. ఎవరి జీవితంలో ఏ మాట మార్పు తీసుకువస్తుందో మనకు తెలియదు. మరలా మరో పవర్ఫుల్ రాశి ఫలాలతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు మీ జీవితంలో శాంతి, ఆనందం, ఐశ్వర్యం నిండాలని పరమశివుడిని ప్రార్థిస్తూ. శివుడు.